వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఈ వీడియోలో ఇటీవల కాలంలో వెనిజులా దేశంలో సంభవించిన భూకంపాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ బిట్స్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిట్ నెంబర్ 1, 2026 జూన్లో వరుసగా సంభవించిన భారీ భూకంపాలు ఏ దేశంలో చోటు చేసుకున్నాయి అని రేపొద్దున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లలో బిట్టు వస్తే ఆప్షన్ సి వెనిజులా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 2, వెనిజులాలో ప్రధాన భూకంపం తీవ్రత ఎంత? ఇటీవల కాలంలో వెనిజులా దేశంలో సంభవించిన ప్రధాన భూకంపం యొక్క తీవ్రత ఎంత? జవాబు ఆప్షన్ సి 7.5. మూడవ బిట్టు, ప్రధాన భూకంపానికి ముందు సంభవించిన ఫోర్షాక్ తీవ్రత ఎంత? ప్రధాన భూకంపానికి ముందు సంభవించిన ఫోర్షాక్ తీవ్రత ఆప్షన్ బి 7.2. బిట్ నెంబర్ 4, నాలుగవ బిట్టు, రెండు భూకంపాల మధ్య సమయ వ్యవధి ఎంత? వెనిజులా దేశంలో వరుసగా రెండు భూకంపాలు సంభవించాయి. అయితే ఒక భూకంపం సంభవించిన తర్వాత మరో భూకంపం సంభవించడానికి ఎంత సమయం తీసుకుంది అంటే కేవలం 39 సెకండ్లు మాత్రమే. కేవలం 39 సెకండ్ల వ్యవధిలో వరుసగా రెండు భూకంపాలు వెనిజులా దేశంలో సంభవించాయి. బిట్ నెంబర్ 5, ఐదవ బిట్టు, ఈ వరుస భూకంపాలని భూకంప శాస్త్రంలో ఏమని పిలుస్తారు? జవాబు ఆప్షన్ సి డబుల్ ఎర్త్ క్వేక్ అని పిలుస్తారు. బిట్ నెంబర్ 6, ఈ భూకంపాల కేంద్రం, ఈ ఎపిసెంటర్, భూకంపాల కేంద్రాన్ని ఎపిసెంటర్ అంటారు. ఈ భూకంపాల కేంద్రం ఏ ప్రాంతానికి సమీపంలో ఉంది? వెనిజులాలో జరిగినటువంటి ఈ రెండు భూకంపాలకు కేంద్రం ఏ ప్రాంతానికి సమీపంలో ఉంది? జవాబు ఆప్షన్ బి మోరోన్ అనేటువంటి ప్రాంతానికి సమీపంలో ఈ భూకంపం యొక్క కేంద్రాన్ని గుర్తించారు. ఏడో బిట్టు, వెనిజులా రాజధాని ఏది? వెనిజులా దేశపు రాజధాని ఆప్షన్ సి కారకాస్ సరైనటువంటి జవాబు. వెనిజులా దేశపు రాజధాని కారకాస్. ఎనిమిదో బిట్టు, భూకంపాల తర్వాత అత్యధికంగా నష్టపోయిన తీర నగరం ఏది? జవాబు ఆప్షన్ బి లాగువేరా. వెనిజులా దేశంలో వరుస రెండు భూకంపాల తర్వాత అత్యధికంగా నష్టపోయినటువంటి తీర నగరం లాగువేరా. తొమ్మిదో బిట్టు, భూకంపాలు కారణంగా ఏ సముద్రంలో సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి అని బిట్టు వస్తే ఆప్షన్ సి కరేబియన్ సముద్రం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 10, ఈ వరుస భూకంపాలు వెనిజులా దేశంలో ఏ తేదీన సంభవించాయి? జవాబు ఆప్షన్ సి 2026 సంవత్సరం జూన్ 24. 2026 సంవత్సరము జూన్ 24న. బిట్ నెంబర్ 11, ఈ భూకంపాల లోతు సుమారుగా ఎంత? ఈ భూకంపాల లోతు సుమారు 10 నుంచి 22 కిలోమీటర్ల లోతులో సంభవించాయి. వీటిని నిస్సార భూకంపం అని చెప్పి పేర్కొంటారు. కేవలం భూ ఉపరితలం నుంచి 10 నుంచి 20 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం అనేది సంభవించింది. అంటే ఈ భూకంపాల యొక్క కేంద్రం అనేది ఉంది. దీన్నే నిస్సార భూకంపం అని చెప్పి పేర్కొంటారు. భూకంపాల తీవ్రతని
ప్రపంచవ్యాప్తంగా నమోదు చేసేటటువంటి ప్రధాన సంస్థ అమెరికాలో ఉంది. మరి ఆ సంస్థ ఏది? భూకంపాల తీవ్రతని ప్రపంచవ్యాప్తంగా నమోదు చేసే ప్రధాన సంస్థ అమెరికాలో ఉంది. ఆ సంస్థ పేరు యుఎస్జిఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా భూకంపాల తీవ్రతని నమోదు చేస్తుంది. ఇక్కడ 3 బిట్లు ఉన్నాయండి, చూడండి. భూకంపాల తీవ్రతను ప్రపంచవ్యాప్తంగా నమోదు చేసే ప్రధాన సంస్థ ఏది? ఆ సంస్థ ఏ దేశంలో ఉంది? ఆ సంస్థ యుఎస్జిఎస్ అంటే దాని ఫుల్ ఫామ్ యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే. తర్వాత 13వ బిట్టు, ఈ భూకంపాల తర్వాత వెనుజులా ప్రభుత్వం ఏ చర్య ప్రకటించింది? ఏ దేశమైనా కూడా ఈ భూకంపాల తర్వాత, ఇటువంటి భూకంపాలు సంభవించిన తర్వాత అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తాయి. స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించింది. వెనుజులా దేశం ఏ ఖండంలో ఉంది? జవాబు సౌత్ అమెరికా ఖండంలో ఉంది. వెనుజులా దేశం అనేది సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. బిట్ నెంబర్ 15, 2026 వెనుజులా భూకంపాల తర్వాత అంతర్జాతీయంగా ప్రధానంగా ప్రారంభమైన చర్య ఏది అంటే శోధన, రక్షణ మరియు మానవతా సాయం. 2026లో వెనుజులాలో సంభవించిన తీవ్ర భూకంపాలు తర్వాత ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రధానంగా ప్రారంభమైనటువంటి చర్య ఏది అని పెట్టి వస్తే శోధన, రక్షణ. దీన్ని ఇంగ్లీష్లో సర్చ్ మరియు రెస్క్యూ అని చెప్పి అంటారు. శోధన, రక్షణ మరియు మానవతా సహాయం అనేటటువంటి ఈ చర్య ప్రధానంగా ప్రారంభమైంది. ఇకపోతే వీటిని సింపుల్గా చెప్పేస్తున్నా, చూడండి. దేశం వెనుజులా, రాజధాని కారకస్, వెనుజులా దేశపు రాజధాని కారకస్, భూకంపం సంభవించిన తేదీ జూన్ 24వ తేదీ 2026 సంవత్సరం. మరి ఫోర్స్ షాక్ యొక్క తీవ్రత 7.2 కాగా భూకంపం యొక్క తీవ్రత, మెయిన్ షాక్ యొక్క తీవ్రత 7.5. 2 భూకంపాల మధ్య వ్యవధి కేవలం 39 సెకండ్స్. భూకంపం యొక్క రకము డబుల్ ఎర్త్క్వేక్. కేంద్రం మోరాన్కు సమీపంలో భూకంపం యొక్క కేంద్రంని గుర్తించారు. మరి అత్యధికంగా నష్టపోయినటువంటి నగరం లాగ్వైరా అన్నటువంటి నగరం తీవ్రంగా నష్టపోయింది. మరి ఏ సముద్ర ప్రాంతం అంటే కరేబియన్ సముద్ర ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. మరి భూకంపాలని ప్రపంచవ్యాప్తంగా వాటి యొక్క తీవ్రతని లెక్కించే సంస్థ యుఎస్జిఎస్, యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే. ఇది అమెరికా దేశంలో ఉంది. ఇప్పుడు ఒకసారి ప్రపంచ పటం మీద వెనుజులా దేశాన్ని ఒకసారి చూసేద్దాం. ఇక్కడ మీరు ప్రపంచ పటం మీద వెనుజులా దేశాన్ని చూడొచ్చు. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది, ఇదే వెనుజులా దేశం. ఇదిగో రెడ్ కలర్ లో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఈ ప్రాంతంలో, ఈ దేశంలో, ఈ వెనుజులా దేశంలో భూకంపం అనేది సంభవించింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇండియా అనేది ఇక్కడ ఉంది. దాని పక్కన ఇక్కడ ఇది ఆఫ్రికా ఖండం అనేది ఉంది. ఇది నార్త్ అమెరికా ఖండం, కెనడా దేశం, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, ఈ 3 దేశాలతో కూడినటువంటి నార్త్ అమెరికా. తర్వాత ఇది సౌత్ అమెరికా. సౌత్ అమెరికాలో వెనిజులా, బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, ఉరుగ్వే, ఇటువంటి దేశాలు, పెరు, ఇటువంటి దేశాలు మీరు చూడొచ్చు. ఇందులో సౌత్ అమెరికా ఖండంలో వెనిజులా అనేది ఒక ప్రధానమైనటువంటి దేశం. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ ఈ వెనిజులా దేశంలో
భూకంపం అనేది సంభవించింది? సౌత్ అమెరికాలో ఉంది, వెనుజులా దేశం. ఇదండి ఈనాటి కరెంట్ అఫైర్స్ బిట్స్. మీరు చూశారు కదా. సో మరిన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్తో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.